వరంగల్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆధ్వర్యంలో ఓ సిటీలోని ఎర్రబెల్లి క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడారు. ముఖ్య ఉద్దేశం కూడా ఒక 3 సార్లు గెలిచిన జంగారెడ్డి గారు బట్టలు ఇప్పించి రాజేందర్ను కొడతాం అన్నది ఎంతవరకు సంభవం. అదేవిధంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి 7 సార్ల ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, మొన్నటిసారి పార్లమెంటు మెంబర్. ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్స్, అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు 3,50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని నీ కులమేంది మేము అనదలుచుకుంటే అనరాదా? వాళ్ళ దేశాధ్యక్షుడు సోనియా గాంధీది ఏ కులం, రాహుల్ గాంధీది ఏ కులం? మేము ఎప్పుడన్నా అడిగినాం భారతీయ జనతా పార్టీ నాయకులు? నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా? కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా అట్లాంటి మాటలు మాట్లాడి. ఈటల రాజేందర్ గారు అన్నది ఏంటి? ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు, ఒక తహసీల్దార్ లేఅవుట్ ఇస్తాడు, ఇంకోళ్ళు వచ్చో ఇట్లా అని కులగొడతా అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి తుగ్లన్ పరిపాలన చేయకన్నారు. అదేమన్నా తప్పు వర్షన? లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకొని ముంగడిపోవాలి. వ్యక్తుల ఇళ్ళు ముట్టడిద్దాం, నేను గుండాయిద్దామా? ప్రజల అధికారం ఇచ్చింది గుండాయిద్దామా? మరి ఏందో చెప్పు. రాహుల్ గాంధీ కులం నువ్వన్నా? ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇట్లాంటి అక్కరాని మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ, ఎందుకంటే పెద్దలు చాలామంది కూడా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు, మహానుభావులు, వాళ్ళందరూ కూడా మనిషి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీరు కూడా దయచేసి కోర్టు వినాలని పూర్తిగా థ్యాంక్ యూ. పెట్టారు, మేము దాన్ని ఎప్పుడు వద్దనలే. కాకపోతే ఇది మంచి టైం కాదని. కానీ ఈ డబ్బాలు చిన్న చిన్న తీసేసి ఎంతవరకు సమంజసం? అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా గిదా విధం తొందరగా వాళ్ళు వస్తాడని ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపారస్తులను వెలుగుతుంది ఎంతవరకు సమంజసం? అదొకసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి పనులు, ఎందుకంటే మన దగ్గర మంత్రులు ఉన్నారు, ప్రజలకు అవసరమయ్యే పనులు చేయండి. యుద్ధ వాతావరణం మీద కూడా నెగిటివ్గా మాట్లాడతాం. అదేవిధంగా కాల్పుల విషయంలో కానీ, మన సైనికుల యొక్క ధైర్య సాహసాల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా అనుమానాలు. ప్రూఫ్ జరిగిందా? ప్రూఫ్ ఏది అనే ఒక వాతావరణం కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కూడా కిందాక రావడం వల్ల ఆ జబ్బు కింది స్థాయిలో నాయకులకు కూడా వచ్చేసింది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ మధ్య జగ్గారెడ్డి ఒక సినిమా తీస్తాడు, విలన్ లెక్కున్నాడు, గడ్డం, వేషం, కథ, కార్ఖానా, విలన్. నిజంగా చూసినట్టు అనిపించింది, ఒక విలన్ హీరోతో మాట్లాడినట్టుగానే మన జగ్గారెడ్డి మాట్లాడినట్టు విలన్ సినిమాల ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడ్డట్టున్నది పూర్తిగా. పూర్వకాలం చూస్తే అసలు ఆ జగ్గారెడ్డి చూస్తే భయపడే పరిస్థితి ఉన్నది. అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మేము ప్రధానంగా ఒక